వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లావూరి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ 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 సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు. ఏళ్ల నాటి కళతో టీచర్ ఉద్యోగం సంపాదించిన మహిళను సన్మానించిన గుండాల మండలం సుద్దల గ్రామస్తులు. నాంపల్లి ప్రెస్ క్లబ్ డైరీని ఆవిష్కరించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పూల రవీందర్ను గెలిపించాలని పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు. తెలంగాణ స్టేట్ వారియర్ కప్ ఛాంపియన్షిప్ ని ప్రారంభించిన డివైఎస్ఓ నర్సిరెడ్డి. సూర్యాపేటలో ఘనంగా సంత్ నిరంకారి వ్యవస్థాపకులు సద్గురు బాబా హరిదేవ్ సింగ్ మహారాజ్ 66వ జయంతి వేడుకలు. ఆలేరులో ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా ఎగబడ్డ చికెన్ ప్రియులు. ఆర్ఎంపీ వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో వైద్యం చేయొద్దనడం సమంజసం కాదన్న ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరాజు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులో తీసుకున్న మట్టంపల్లి పోలీసులు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులుగా తప్సీ గాంధీ, బజ్జూరి దయాకర్లు నియామకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్కి చెందిన శంకర్ కంటి ఆసుపత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలకు అపురూపమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలలో 324 మందికి కంటి ఆపరేషన్ పూర్తి చేయగా నేడు మరో 152 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్కి చెందిన శంకర్ కంటి ఆసుపత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలకు అపూర్వమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలలో 324 మందికి కంటి ఆపరేషన్ పూర్తి చేయగా నేడు మరో 152 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. ఆపరేషన్లకు ఎంపికైన వారిలో 110 మంది పేషెంట్లను ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి తన భర్త మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 3 విడతల ఉచిత కంటి వైద్య శిబిరాలలో 1781 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇది అంతమందికి చేయించినప్పటికీ ఇక్కడ మంచిగా లేదా చేయించకపోతే ఎట్లా ఇప్పుడు మంచిగా ఉంటున్నా ఇప్పుడు ఏం ప్రాబ్లం అద్దాలు బయటకు వెళ్ళి అద్దాలు పెట్టుకో మెడిసిన్ మంచిగా అవుతుంది ఇప్పుడు ఈసారి చేస్తలేదా అంతే అంత మునుగోడు వాళ్ళు ఎక్కువరా ఆరుగురు ఎమ్మటి పోయేటోళ్ళు 61 మంది బండ్లు మంచిగా నిమ్మలంగా పోయిరాంది ఏం భయం లేదు రేపు పొద్దుగాల ఆపరేషన్ చేస్తే రేపు సాయంత్రం నేను వస్తా వీలైతే అడిగి వస్తా అంతమంది పోయించిన వాళ్ళు అందరూ మంచిగా చేసుకుని వచ్చిర్రు ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు సరే సార్ ఎవరన్నా ఒక్కరికో ఇద్దరికో మీ 55 మందిలా ఆడికి పోయినాక టెస్ట్లల్లా చేయమంటే కూడా మీరేం టెన్షన్ పడకూరి మళ్ళీ 15 రోజుల తర్వాత చేస్తారు మళ్ళీ ఒకవేళ ఏదైనా కారణంతో ఒకరిద్దరికి ఎవరికన్నా ఆరోగ్యం మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే అట్లా ఇట్లా అని అంటే అప్పుడు మళ్ళీ చేపిద్దాం మళ్ళీ చండూరులో ఇంకో 20 రోజులు అయినాక చండూరులోనే క్యాంప్ పెడుతున్నాం ఆ రోజు కూడా ఇంకెవరు ఉంటే తీసుకెళ్ళాలి ఇక సరే చూపించి అడుగుతారు అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి చెప్తే ఎంత ఉంటుంది షుగర్ నీకు తక్కువైందా షుగర్ తోటి కూడా కంటి చూపు ఇది అవుతుంది షుగర్ తోటే బాగా మస్క్ అవుతుంది నీకు ఇప్పుడు ఎంత ఉంది మరి ఇప్పుడు షుగర్ తెలియదా నీకు 110 ఉంటే నార్మల్ అన్నట్టు రెండు అట్లా ఉంటాయా అదే చేపించారా ఓకే దీనికోసం రాదు ఎంత ఉంటుంది ఏజ్ మీకు కూడా చూడండి టీచర్స్ ఎక్కడ రీడింగ్ ప్రాబ్లమ్ టైం ప్రకారం చుట్టం వేసుకోవాలి ఉదయం పొద్దుగాల టీం కాడికి పోతే వద్దు మొత్తం చాలా కొన్ని రోజులు అదే నెల మీద 3 రోజులు సార్ కూడా మాకు కన్న తండ్రి వచ్చి మాకు మాకు అవలీలంగా మాకైతే ఇది ఒకటి పైసలు ఇచ్చినా ఉండవు కానీ ఇది ఒకటి పుణ్యం ఇదిగా మాకు కృప అది ఏ నుంచి దిగి వచ్చింది అని అనుకున్నాము శివరాత్రి మాకు శివాలయం కాడ కూడా మాకు సహకరించిందా సారే అంత ఇంకా మేము కూర్చున్నాం ఇక్కడనే చెప్పండి
మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు నేతాజీ మెమోరియల్ హై స్కూల్లో జీవీఎస్ గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లావూరి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీ 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 సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భువనగిరి గణేష్ నాయక్ పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు నేతాజీ మెమోరియల్ హై స్కూల్లో జీవీఎస్ గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లావూరి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భువనగిరి గణేష్ నాయక్ పాల్గొన్నారు. ఎల్హెచ్పిఎస్ ఇస్లావత్ సైదా నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ కోట్యా నాయక్, అదేవిధంగా సామాజికవేత్త రమావత్ శివ నాయక్, గిరిజన నాయకుడు నాగు నాయక్, అనిల్ నాయక్, దత్తు నాయక్, అఖిల్ నాయక్, ముని నాయక్, చరణ్, హనుమా నాయక్, సంధ్య, స్వాతి, హిందూ, ప్రియాంక, నాగమణి, శిల్ప తదితరులు పాల్గొన్నారు. సార్ ఏ క్రిమిష సార్ మహేష్ పాపా పాపా మాయ పాపా ఓకే రైటా जय बोलो सेवालाल महाराज की जय बोलो सेवालाल महाराज की जय बोलो जगदम्बा याड़ी की आज मिर्यालगूड़ा में इंदु पेटे पाटे भांगन आज तार गो बंदरे देन आज सेवा भया तोने मेरे भयानी हदे रातानी नाजे देवरेश बापू उन्हें दोग बोक्से करता है पंटी पैरा मां पान దండేస్తే ఉంటుంది మనం దండేసిన తర్వాత ఏముంటుంది మన జాతి పెద్దలు చెప్తే మేము నమ్మలే, స్వయంగా మేము చూసాం ఆడపోయి. మేము చూస్తే హిస్టారికల్ మొత్తం తెలంగాణ అనే నామకరణం కూడా ఒక గిరిజన బిడ్డ, బంజారా బిడ్డ, తర్వాత కాపు. जय बोलो सेवालाल महाराज की जय बोलो सेवालाल महाराज की साधुस्थाप सेवालाल महाराज गारी आशयाలను పేరు బరావత్ గణేష్ నాయక్, బంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మిర్యాలగూడ కేంద్రంలో నేతాజీ స్కూల్లో సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ జయంతి సభాధ్యక్షులు ఇస్లావత్ సైదా నాయక్ గారు వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి నుంచి ఒకటి విన్నవిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మా లంబాడి, బంజారా, గిరిజన బిడ్డలు నీకు ఓటేస్తే నువ్వు అధికారంలో వచ్చి ఇలా సీఎం సీట్లో కూర్చున్నావు. కాబట్టి ఏదైతే భారతదేశం మొత్తం మా సేవాలాల్ మహారాజ్ జయంతిని 15 నుంచి 28 వరకు బ్రహ్మాండంగా మా లంబాడి, బంజారా బిడ్డలు ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి మీరు ఫిబ్రవరి 15 నాడు ఏదైతే కామన్ పబ్లిక్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో కూడా మా బంజారా బిడ్డలు ఉన్నారు. ఇవాళ ఏదైతే భారతదేశంలో కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి కూడా మొత్తం ఘనంగా నిర్వహిస్తారు, ర్యాలీలు తీస్తారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించి
మీరు కూడా ఏదైతే పార్లమెంట్లో ఒక ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించి భారతదేశం కూడా మేము నేషనల్ హాలిడేగా ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటించాలని మోడీ గారిని కోరుతున్నాం. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే యావత్ భారతదేశంలో ఉన్న బంజారా లంబాడి బిడ్డలను ఏకం చేసి రానున్న రోజుల్లో పార్లమెంట్లో దూరిపోవడం ఖాయమని చెప్పేసి నేను మోడీ గారికి హెచ్చరిస్తున్నాను. పోరాట సమితి అనేది గిరిజన తండాలను గ్రామ పంచాయతీ సాధించుకోవడం జరిగింది. కేసీఆర్ మెడలు వంచి 254 సార్లు ప్రగతి భవన్ గోడలను ముద్దాడి రిజర్వేషన్ ఇవ్వకపోతే కేసీఆర్ని సంత చూస్తామని చెప్పి రిజర్వేషన్ కూడా 10% సాధించుకోవడం జరిగింది. ఇలా ఏదైతే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం గిరిజన విద్యార్థి సంఘం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చలో అసెంబ్లీ పెట్టి ఆ రోజు పసుపురెడ్డి బాలరాజు గిరిజన శాఖ మంత్రి ఉన్నప్పుడు గిరిజన విద్యార్థి సంఘం కూడా 275 హాస్టల్ తెలంగాణ ప్రాంతానికి కేటాయించుకోవడం, స్టూడెంట్ మెడికల్ కేటాయించుకోవడం జరిగింది. గురుకులాల విద్యార్థుల సమస్యలు కావచ్చు, గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు కావచ్చు, అనేక పోరాటం చేసి మొన్న కూడా రేవంత్ రెడ్డి ఏదైతే కాస్మోడీ ఛార్జింగ్ పెంచిన ఘనత గిరిజన విద్యార్థి సంఘం పోరాటం వల్లనే కాస్మోడీ పెంచిన విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. మొత్తం యువతకు కానీ ఇటు లంబాడి యొక్క గిరిజన సోదరులకు కానీ సోదరిమణులకి మీ యొక్క సంఘం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా గిరిజన ఆడబిడ్డలు కావచ్చు, నా తమ్ములు 2008 డిఎస్సి సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థుల జీవన శైలి దినదినం ఎదురుచూపులతో కాల ప్రయాణం. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఉద్యోగం. సుద్దాల గ్రామానికి చెందిన గూడా తారాకృష్ణ ఉపాధ్యాయురాలుగా నియమించబడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్తులు గూడా తనేష్ గౌడ్, తారాకృష్ణ వారికి సన్మాన కార్యక్రమం చేపట్టారు. 2008 డిఎస్సి సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థుల జీవనశైలి దినదినం ఎదురుచూపులతో కాల ప్రయాణం. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఉద్యోగం. సుద్దాల గ్రామానికి చెందిన గూడా తారాకృష్ణ ఉపాధ్యాయురాలుగా నియమించబడడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన, ఉత్తమ మార్కులు సాధించినప్పటికీ ఉద్యోగం కోసం నిరీక్షించక తప్పలేదు. సెలెక్టెడ్ అభ్యర్థుల ఆవేదనను గుర్తించి వారికి నియామక పత్రాలను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్తులు గూడా తనేష్ గౌడ్, తారాకృష్ణ వారికి సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుద్దాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బడక వెంకన్న, సుద్దాల మాజీ ఉపాధ్యక్షుడు నాయని కృష్ణారెడ్డి, మాజీ కోఆప్షన్ నెంబర్ దంతూరి మల్లయ్య గౌడ్, ఆలేరు నియోజకవర్గ విశ్వజ్యోతి విలేకర్ బత్తిని మహేష్ గౌడ్, యువ నాయకులు మురాటి రమేష్, జైగౌడ నాయకులు రమేష్ గౌడ్, సుద్దాల గ్రామ పెద్దలు గూడా అబ్బాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం అయిపోయినా వస్తుందా? అందరూ వస్తుందా? తాతని తీసుకురా. ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3వ విడత కంటి వైద్య శిబిరం నిర్వహించిన అనంతరం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా నాంపల్లి ప్రెస్ క్లబ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా నాంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ చేయించిన డైరీని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోనే తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3వ విడత కంటి వైద్య శిబిరం నిర్వహించిన అనంతరం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా నాంపల్లి ప్రెస్ క్లబ్ 7వ వార్షికోత్సవ సందర్భంగా నాంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ చేయించిన డైరీని ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండలంలో ఎంతమంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదంని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న పాత్రికేయులు స్వేచ్ఛగా పనిచేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని అన్నారు. నాంపల్లి ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పాల్గొని పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి, గిరిజన రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ మేఘావత్ రవినాయక్, మాజీ సర్పంచ్ ఎర్రెడ్ల నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ దుర్గయ్య, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, TUWJ 143 నాంపల్లి మండల కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, సీనియర్ పాత్రికేయులు కోడి రాములు, కోర వెంకటేష్, కోర శివ, మేఘావత్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఎంతమంది జర్నలిస్టులు నాంపల్లి? ఫోన్ చేసి 60 మంది ఫోన్ చేస్తారు. మనం ఎంతో మన వాటా అంతా కావాలనే నినాదంతో ముందుకు పోదామని బహుజనుల ప్రతినిధిగా నిలబడుతున్న పూల రవీందర్ని గెలిపించాలని, బహుజన వాదాన్ని నిలబెడదామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ భవన్లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని బీసీ కులాల అధ్యక్షులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని బీసీ కులాల అధ్యక్షులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పూల రవీందర్ ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండానే బహుజనవాదం మీదనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఈ ఎన్నిక బహుజనవాదానికి ఆధిపత్య కులాలకు మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటిన అత్యధిక జనాభా ఉన్న వెనుకబడిన వర్గాలు చట్టబద్ధమైన రిజర్వేషన్లు లేక రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాలలో వివక్షతకు గురవుతూనే ఉన్నారని తెలిపారు. 10% లేని ఆధిపత్య కులాలకు 90% ఉన్న మన ఎన్నికలలో వారికి ఓటు వేసి గెలిపించి వారి ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నామని, ఇది మారాలి. మన ఓటు మనమే వేసుకొని మనమే గెలిచి మనమే రాజ్యాధికారాన్ని పొందాలి. అలా జరగాలంటే మన ఓటు మనమే వేసుకోవాలన్నారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల సాధారణ ఓటర్లు కాదు, ఉపాధ్యాయులు, మేధావులు, సమాజానికి దిక్సూచి లాంటి వాళ్ళు. మీ ఓటు ఈసారి రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు తెచ్చే అవకాశం ఉందని, మనం వాటా అంతా కావాలనే నినాదంతో ముందుకు పోదాం. బహుజనుల ప్రతినిధిగా నిలబడుతున్న పూల రవీందర్ని గెలిపించి బహుజనవాదాన్ని నిలబెడదామని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కోశాధికారి నల్లసోమ మల్లన్న, సీనియర్ ఉపాధ్యక్షుడు కేశబోయిన శంకర్ ముదిరాజ్, నకిరేకంటి కాశయ్య గౌడ్, పసుపులేటి సీతారాములు, జై ఆదినారాయణ, వాసుదేవుల వెంకట నరసయ్య, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు నకిరేకంటి కాశయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ. మరి అధ్యక్ష వారు చెప్పినట్టు పూల రవీందర్కు అనుకూలంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పూల రవీందర్ గారికి ఎందుకు వేయాలో కూడా చెప్పడం జరిగింది. మరి బహుజనులంతా ఏకమైతరా అని అవతల నవ్వుకుంటున్నారు. వాళ్ళ నవ్వులపాలు కావాకండి. ఎందుకంటే చాలామంది ఆయన గెలుస్తాలే అని చెప్పి కొంతమంది లోపల వాళ్ళే అనుకుంటున్నారు. కాబట్టి మన బలమేందో మనకు తెలియదు. కాబట్టి ఈ మైనార్టీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా ఏకమైతే మరి వాళ్ళు గాలికే కొట్టుకుపోతారు. వాళ్ళలో ఉన్నది మొత్తం ప్రధాన అభ్యర్థులు 5 ఏది శ్రీపాల్ రెడ్డి, పులి సర్వోత్తమ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, అంతా రెడ్డిసే. పూల రవీందర్ ఒక్కడే బలమైన క్యాండిడేట్. కాబట్టి పూల రవీందర్ సుపరిచితుడు, నల్లగొండ జిల్లావాసి, గతంలో ఎమ్మెల్సీగా చేసినటువంటి అభ్యర్థి.
3 జిల్లాల్లో అందరికీ సుపరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, అనేక సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం కొరకు ఎన్నో విధాలుగా జాక్ ఏర్పాటు చేసి మరి ఉద్యమించినటువంటి వ్యక్తి. ఆయనకు అనేక లక్షణాలు ఉన్నాయి. కానీ మన కొంతమంది బహుజనులు వాళ్ళ ఉన్నత వర్గాలు ఏమని తిరుక్కుంటూ మేమే గొప్పలం అని చెప్పి ఎగుర్లో పెట్టేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన బీసీలలో ఉన్నది. ఇప్పటికీ వాళ్ళని జోక్కుంటూ ఎందుకంటే మనం బ్రిటిష్ కాలంలో రాజుల కాలంలో కూడా ఏది ఈ బహుజనులు ఒకరిద్దరు వాళ్ళకు అనుకూలంగా పనిచేసి లాభం పొందేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. వాళ్ళకు ఒకరిద్దరు ఏది డూడు బసవన్ అంటే డూడు బసవన్ అనుకుంటే తిరుగుకుంటూ మేమే గొప్పలం అని చెప్పి ఎగుర్లో పెట్టేటటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని చీదరించుకుంటున్నారు సమాజం. వాళ్ళు చూస్తే నవ్వుతురు. ఏ సార్ వాడు బీసీనే అయినా సార్, వాడు మీ కులవాడైనా సార్, వాడు మీ కమ్యూనిటీ అయినా సార్ బీసీనే అంటే వాళ్ళు మా బీసీలు అయితే బీసీకి సపోర్ట్ చేస్తారా? వాళ్ళు మా బీసీలు కారుబై కాబట్టి వాళ్ళు ఉన్నత వర్గాలకు సపోర్ట్ చేస్తున్నారు. మా బీసీలంతా ఒక్కటే. నల్లగొండ జిల్లాలో కుద్రగూడ వరంగల్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, ఏ సారు మీ బీసీనేనా ఆయన ఒకటే గుళ్ళ పెడుతున్నాడు అంటే వాడు మా బీసీ కాదు భయ్, బీసీ అయితే బీసీకి సపోర్ట్ చేస్తాడు. బీసీ కాదు, వాళ్ళు ఎంతసేపు ఉన్న జోగుడు కాదు, వాళ్ళ బతికే జోగుడు. కాబట్టి వాళ్ళని మా బీసీ సమాజం సహించదు అని చెప్తే నవ్వుతుడు. కరెక్ట్ అని నేను చెప్పేది. వాళ్ళకు మర్యాద లేదు సమాజంలో. వాళ్ళని చూసి అందరు నవ్వుకుంటున్నాం. మా జిల్లాలో కూడా మీరు చూసి నవ్వుకుంటున్నాం. కాబట్టి ఏదేమైనా కానీ పూల రవీందర్కే మా సపోర్ట్ చేస్తున్నాం. మీ జిల్లా వాడు అయినా కానీ మాకు అంత పరిచయం లేకుండా కానీ పూల రవీందర్కు బీసీ వాదం మీద సపోర్ట్ చేస్తున్నాం అన్న. పూల రవీందర్కు మా జిల్లాలో కూడా బాగుందని వరంగల్ ఖమ్మం కూడా నాకు మిత్రులు చాలామంది చెప్పారు. రామారావు గారు అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జరగబోయే 27వ తారీఖు తేదీన జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పూల రవీందర్ మాజీ ఎమ్మెల్సీ గారు పోటీ చేస్తున్న బహుజన అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ ఉపాధ్యాయులలో అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మరి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మన ఓటు మనం వేసుకున్నా కూడా గెలవగలుగుతాము. అందుకోసం బీసీ ఉపాధ్యాయులందరూ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా మన అభ్యర్థి అయిన పూల రవీందర్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వరంగల్, నల్లగొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బహుజన బిడ్డ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు అభ్యర్థిగా నిలబెట్టడము జరిగినది. మనము బహుజనులు అందరం ఏకమై, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ వర్గాలు అందరం ఏకమై మన బహుజన బిడ్డని గెలిపించుకుందామని మనం నామినేషన్ చేశాము. అందులో మనకు అన్ని సంఘాలందరూ ఆధిపత్య కులాలకే ప్రాధాన్యత ఇచ్చారు. మనం బహుజనుల 90% ఉన్న మన బహుజనులము మన ఓటు మనకే వేసుకొని మన పూల రవీందర్ గారిని తప్పకుండా గెలిపించుకోవాలని అందరికీ మనవి చేస్తున్నారు. అదేవిధంగా పూల రవీందర్ గారు ఇదివరకు 10,489 మంది పోస్టులని, భాషా పండితులని అప్గ్రేడ్ చేయించాడు. సిఆర్బీలకు 12 నెలల జీతం కూడా ఇప్పించాడు. వాళ్ళకి ఇదివరకు 10 నెలల జీతం ఉంటుండే, వాళ్ళకి 12 నెలల జీతం, వేసవికాలం సెలవులు కూడా ఇప్పిస్తున్నారు. అదేవిధంగా ఎన్నో మెటర్నిటీ లీవ్స్ కూడా ఇప్పించాడు ఆయన సిఆర్బీల వాళ్ళకి. ఇట్లా ఎన్నో వాళ్ళ టీచర్లకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇప్పించిండు. వారికి ఎన్నో సేవలు చేశారు. బహుజనవాది, బహుజన బిడ్డ మనం గెలిపించుకోకపోతే మనల్ని తమ ఓటు హక్కును వినియోగించి బహుజనవాదాన్ని గెలిపించే దిశగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక పూల రవీందర్ అని కాదు, వేరే ఇంకొక ఆయనని కాదు, ఎవరైతే గెలుస్తున్నారో వారికి మనం ఓటేస్తే ఇంకా మన గొప్పతనం తెలిసి ఇంతమంది అనేది తెలియడానికి కోసమే బహుజనవాదానికి ఓటేయాలని అందరిని కోరుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఈ ఒక్కసారికి తమరు మీ ఆత్మవిమర్శ చేసుకొని మన వాదానికి ఓటేసినట్టయితే ఇక ముందు అగ్రవర్ణాలు మనల్ని చూసి భయపడతారు. ఏమయ్యా, మొన్న ఎలక్షన్ల ముందు అందరి ఇంటికి వచ్చి భుజాల మీద చేతులేసి టవళ్ళు కప్పి నువ్వే దేవుడు నువ్వే అన్నారు. ఇవాళ పోతే కనీసం మందలిచ్చే నాదుడు లేడు. ఒక్క వర్గం వాళ్ళు తప్ప వేరే ఏ వర్గం హ్యాపీగా లేరు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ చెప్పడమే కాదు, ఈ వర్గం, ఈ బహుజనవాదం రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, జడ్పీటీ ఎలక్షన్లో ఖచ్చితంగా
దాని బహుజనవాదాన్ని వాళ్ళకు నిరూపించేటట్టు చేస్తాం. మరి కులగణన చేసిర్రు, చేసి ఏం చేసిర్రా? ఉన్నోళ్ళని దాగొట్టిర్రు, లేనోళ్ళని పెంచుకున్నారు. మరి ఎంతవరకు న్యాయం విన్నరా? ఈబీసీ అనేది ఎకనామిక్ వాళ్ళు ఉన్నది 1% అయితే 10% అనేది ఈ మధ్య కాలంలో వచ్చి ఇన్నేళ్ల సంధి మేము ఎంత నష్టపోతున్నాం, మన పిల్లలు ఎంత నష్టపోతున్నాం అనేది అందరూ చదువుకున్న మేధావులు ఒకసారి ఆలోచించాలని మీ అందరినీ కోరుకుంటూ, బహుజనవాదానికే ఓటు. పూల రవీందర్ XYZ కాదు, చాలామంది చేసారు. అందరూ పేరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఒక బీసీ బహుజన బిడ్డ పూల రవీందర్ గారికి మరి సంపూర్ణమైనటువంటి మద్దతు బీసీ సంక్షేమ సంఘం నుంచి తెలియజేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కుల సంఘాల అధ్యక్షులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా సంపూర్ణంగా మన పూల రవీందర్ గారికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా కారణం ఏమిటంటే, మిగతా అభ్యర్థులు ఏదో ఒక రాజకీయ పార్టీ యొక్క సపోర్ట్తో ఎన్నికల్లో నిలబడ్డారు. కానీ పూల రవీందర్ గారు ఏ రాజకీయ పార్టీ యొక్క మద్దతు లేకుండా కేవలం బహుజనవాదం మీదనే ఈ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. పూల రవీందర్ గారు ఏదైతే బహుజనవాదం మీద నిలబడిందో, ఈ దేశంలో అత్యధిక జనాభా ఉండి, ముఖ్యంగా బీసీలు అత్యధిక జనాభా ఉండి కూడా చట్టసభల్లో రిజర్వేషన్ లేకుండా, ఈ దేశంలో రాజకీయంగా మరి సరి అయినటువంటి ప్రాధాన్యత లేక, అన్ని రంగాల్లో సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో వివక్షత గురవుతూ వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళందరూ కలిసి 90% ఉన్నారు. అత్యధిక జనాభా ఉండి అత్యధిక ఓట్లు కలిగినటువంటి యొక్క ఈ బహుజనులంతా 10% ఉన్నటువంటి యొక్క మరి ఆధిపత్య కులాలకు ఓటేసి వాళ్ళని గద్దెనెక్కించి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నది. ఈ ఎన్నిక జపాన్ కరాటే అసోసియేషన్, SS కరాటే జిమ్నాస్టిక్ అకాడమీ ఆధ్వర్యంలో షౌకట్ తెలంగాణ స్టేట్ వారియర్ కప్ ఛాంపియన్షిప్ని ఆదివారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DYSO నర్సిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జపాన్ కరాటే అసోసియేషన్, SS కరాటే జిమ్నాస్టిక్ అకాడమీ ఆధ్వర్యంలో షోటోకాన్ తెలంగాణ స్టేట్ వారియర్ కప్ ఛాంపియన్షిప్ని ఆదివారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DYSO నర్సిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కరాటే ఆత్మరక్షణకు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందని తెలియజేయడం జరిగింది. SS కరాటే జిమ్నాస్టిక్ కరాటే విద్యార్థులు ప్రదర్శనను ముఖ్య అతిథులు ప్రశంసించడం జరిగింది. కట్టాస్, కుమికుమితే పోటీలను ముఖ్య అతిథులు ప్రారంభించారు. రాష్ట్రం నుండి వివిధ జిల్లాల నుండి 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మెడల్, సర్టిఫికేట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ యు శ్రీధర్ సాగర్ నిర్వహించడం జరిగింది. ఇంకా కార్యక్రమంలో వివిధ జిల్లాల మాస్టర్లు కొల్లూరి నగేష్, నాగార్జున, సోములు, వంశీ, నిఖిల్, పవన్, అఖిల్, ఆకాష్, లోకేష్, విశ్వనాథం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా డిస్ట్రిక్ట్ బాడీ చైర్మన్ నర్సిరెడ్డి సాగర్ యువతను
రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి మరియు ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ పేరెంట్స్కు కోచింగ్ ఇస్తున్నటువంటి కోచర్స్కు ఆర్గనైజింగ్ కమిటీకి అందరూ కూడా మా స్పోర్ట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కరాటేలో మనకి ముఖ్యంగా ఏంటంటే కిక్కింగ్ హ్యాండ్లింగ్ మరియు తో పాటు జిమ్నాస్టిక్ మరియు యోగాసనం కూడా మిక్సింగ్ ఉంటాయి. కాబట్టి క్రీడాకారులు ఈ కరాటే శిక్షణ పొందడం వల్ల వాళ్ళకు ఫిజికల్లీ ఫిట్, మెంటల్ అలర్ట్, ఎమోషనల్ బ్యాలెన్స్తో పాటు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి వీరి క్రీడాకారులకు ప్రోత్సహించే దిశగా అందరి పేరెంట్స్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కరాటేలో శిక్షణ పొందినటువంటి వివిధ ఆధ్వర్యంలో 10th తెలంగాణ షోటోకాన్ స్టేట్ టోర్నమెంటు వారియర్ కప్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వారియర్ కప్కి వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక్కడ మనం నిర్వహిస్తున్న ఇది 4వ టోర్నమెంటు. ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఇది 4వ టోర్నమెంటు నిర్వహిస్తున్నాము. మా అకాడమీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే కరాటే, జిమ్నాస్టిక్స్, వెపన్స్, ఆల్ మార్షల్ ఆర్ట్కి సంబంధించిన అన్నీ ఈ మన అకాడమీలో నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేయడం జరిగింది. నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి విద్యార్థుల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జేకే ఆధ్వర్యంలో ఈరోజు 10th కరాటే టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, నేర్పుతున్న మాస్టర్లందరికీ జేకే జిల్లా శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. జేకేలో కరాటేతో పాటు చదువు మీద కూడా, విజ్ఞానం మీద కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగనే గతంలో కూడా మేము ఈ రకమైన టోర్నమెంట్లు నిర్వహించడం జిల్లాలో ఇది 6వసారి. అట్లానే చదువుకుంటే ఈ కరాటే విద్యార్థులు గతంలో ప్రగతి కాలేజీలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అలాగే స్టేట్లో కూడా ర్యాంక్ వచ్చింది. కరాటేతో పాటు ఈరోజు జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కరాటే అండ్ జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ 10వ స్టేట్ లెవెల్ కరాటే టోర్నమెంట్స్ వారియర్ కప్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కు 6 సంవత్సరాల నుంచి మరి 30 సంవత్సరాల వరకు అందరూ కూడా పాల్గొంటున్నారు. మరి అనేక జిల్లాల నుంచి కూడా మొత్తం దగ్గర 1000 మంది విద్యార్థులు రావడం జరిగింది. మరి ఇటు ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కరాటే అనేది శూన్య హస్త యుద్ధ కళ, ది వే ఆఫ్ ఎంప్టీ హ్యాండ్ మార్షల్ ఆర్ట్స్. ఈ విద్యని అభివృద్ధి చేయడానికి శ్రీధర్ సాగర్ మరి ఎంతో ఒక చక్కటి ప్లాట్ఫామ్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ మ్యాట్స్, పిల్లవాళ్ళకు ఎక్విప్మెంట్స్ అన్ని సిస్టమ్ ఇచ్చి వాళ్ళకి రేపు ఎక్కడ వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా ఉండవలసిన ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ లాగా ఇంటర్నేషనల్ కావాల్సిన ఫ్రీ ఫైనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. శ్రీధర్ సాగర్ దీనికి ఎంతగానో కష్టపడ్డాడు. సో ఆ ఏర్పాటుకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది చేయడం వల్ల వాళ్ళకు ముందు ఇంటర్నేషనల్ వెళ్ళడానికి, నేషనల్ వెళ్ళడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఈ ఎస్ఎస్ కరాటే అకాడమీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంటు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సంత్ నిరంకారి వ్యవస్థాపకులు కీర్తిశేషులు సద్గురు బాబా హరిదేవ్ సింగ్ మహారాజు 66వ జన్మదిన వేడుకలను ఆదివారం సూర్యాపేట మండల పరిధిలోని కేసారం సంత్ నిరంకారి బ్రాంచ్ ప్రాంగణంలో సూర్యాపేట బ్రాంచ్ సంయోజకులు కడారి సరళ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
సంత్ నిరంకారి వ్యవస్థాపకులు కీర్తిశేషులు సద్గురు బాబా హరిదేవ్ సింగ్ మహారాజ్ 66వ జన్మదిన వేడుకలను ఆదివారం సూర్యాపేట మండల పరిధిలోని కేసారం సంత్ నిరంకారి బ్రాంచ్ ప్రాంగణంలో సూర్యాపేట బ్రాంచ్ సంయోజకులు కడారి సరళ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యవస్థలో కులం ఒక్కటే, సద్గురు మానవత్వపు మిషన్, అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశమిచ్చి మానవులంతా సమానమే అని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని సూర్యాపేట బ్రాంచ్ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. అనంతరం ప్రాజెక్ట్ అమృత్ టీంలో భాగంగా స్వచ్ఛ జల్ స్వచ్ఛ మన్ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న బస్వాయికుంట చెరువులో నీటిలో ఉన్న పిచ్చి మొక్కలను, చెట్లను, పొదలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట యోగా గురువు చాడా పాపిరెడ్డి లక్ష్మి, సంచాలిక హరీష్, సంచాలిక అంజలి రవి, సంచాలిక శిక్షణ రాజేష్, అరుణ, లక్ష్మి, గ్రామ పెద్దలు తండా ధరణీధర్ రెడ్డి, దండ డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ భీమ్ రెడ్డి, రమేష్ రెడ్డి, సేవాదల్ మహాత్ములు తదితరులు పాల్గొన్నారు. ఆంటీ రండి 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 దగ్గర స్వామి మీకు రండి బట్టి ఇట్లా ఇట్లా స్వామి గురువచన అవతార్ రాజ్మా పుష్పరా ప్రేమతో అనండి సుధీ నిరంక చరణ ప్రేమతో అనండి. స్వామి స్వామి ఆంటీ ఆంటీ స్వామి ఈ చెట్లు ఇక్కడ గొడవలు పెడతారా లోపలికి అన్ని ఇప్పుడు అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బయటికి వెళ్ళిన తర్వాత కలెక్ట్ చేసుకుంటారు. మనం పోయి చెట్టు దగ్గర మనం ఫోటో తీస్తాం. అక్క ఒక్కొక్క దానికి 6 మెంబర్స్. ప్రేమతో అనండి. చిన్న ఒక ఫోటో తీరా నైట్ పట్టుకున్నట్టుగా. హ్యాపీ బర్త్డే బాబాజీ. ఒకసారి అందరూ అనండి హ్యాపీ బర్త్డే అందరు కపుల్ అంతా ఒక్కొక్క సంత నిరంకారి ఆధ్యాత్మిక సంస్థ గురువు 5వ గురువు అయినటువంటి బాబా హరిదేవ్ సింగ్ మహారాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం 2012 నుంచి పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడం కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. అలాగే ఈరోజు కూడా ఈ మన కేసారం సద్గురు మాతాజీ అనుగ్రహించినటువంటి ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని మనము అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. అలాగే మరి ఇది స్వచ్ఛత మిషన్, మానవత్వమే మాధవత్వము, నరుడే నారాయణుడు అనేటటువంటి స్థితితోకి బ్రహ్మజ్ఞానంతో బాబా హరిదేవ్ సింగ్ మహారాజు గారి మానవాళ్ళందరినీ కూడా దైవత్వం వైపు మరలించే విధంగా బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించి సర్వమత సమానత్వము, నిరంకారుల యొక్క ఎరుక కలిగించి అందరిలో భగవంతుని చూసేటటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. ఇక్కడ కులమత భేదాలకి అతీతంగా ఒకరిని తెలుసుకో, ఒకరినే పూజించు, ఒకటిగా ఒకరి दल विश्रम, दल साधन, दल पीति स्थिति, दल विश्रम, दल साधन, दल विश्रम, दल पीति स्थिति. 6 7 8 8
विश्राम सावधान पीटी प्रार्थना स्थिति। हे सतगुरु हे भगवान, मुझको तेरे पे है दातमान। तू ही आनो मेरी, तू ही शानो मेरी, तू ही जीवन है, तू ही परान। हे सतगुरु हे भगवान, मुझको तेरे पे है दातमान। तू ही आनो मेरी, तू ही शानो मेरी, तू ही जीवन है, तू ही परान। तेरे चरणों में है हर दान, कर सिमरन तेरा हर श्वास। तेरे चरणों में है हर दास, कर सिमरन तेरा हर श्वास। संतों की सेवा बन जाए सेवा, हो में निंदा से रहे दूरवास। मांगो दाता यही वरदान। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రజలలో బర్డ్ ఫ్లూపై ఉన్న అపోహలు తొలగించడానికి వెన్కప్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రజలలో బర్డ్ ఫ్లూపై ఉన్న అపోహలు తొలగించడానికి వెన్కప్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా 200 కేజీల చికెన్, 2000 కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో ఆ ప్రభావం పౌల్ట్రీపై బాగా కనిపిస్తుంది. చికెన్, కోడిగుడ్లపై ఉన్న అపోహలు పోగొట్టేందుకు చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. 70 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత వద్ద చికెన్ వండి తింటే ఎలాంటి వైరస్ ఉండదని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్రీ చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. ఆలేరులో తిన్నోళ్లకు తిన్నంత చికెన్, కోడిగుడ్లు ఫ్రీగా ఇవ్వడంతో చికెన్ ప్రియులు భారీగా ఎగబడ్డారు. పక్కడేంటి సార్ ఉన్నదిగా ఏరా ఎత్తురా ఇడురా
నమస్కారం అండి. నా పేరు జయపాల్ రెడ్డి. నేను వెంకటేశ్వర హ్యాచరీస్ ఆలేరు బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇది మా వెంకటేశ్వర హ్యాచరీస్ తరఫున ఈరోజు ఫ్రీ చికెన్ అండ్ ఎగ్ మేళాను నిర్వహించడం జరుగుతున్నది. దీనికి కారణం వచ్చేసి సోషల్ మీడియాలో అనేక రకాలైన వదంతులు వస్తున్నాయి. ఈ చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు అని చెప్పేసి. అది దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవండి. మనం వచ్చేసి మన ప్రపంచ ఆరోగ్య సంస్థనే చెప్పింది 70 సెంటీగ్రేడ్ల లెవెల్లో మనం ఉడకబెట్టుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు అని చెప్పేసి. కాకపోతే మనం వచ్చేసి మన భారతదేశంలో 100 సెంటీగ్రేడ్ లెవెల్లో మనం ఉడకబెట్టుకుని తింటాం కాబట్టి ఎలాంటి అనారోగ్యానికి మనము గురి కాకుండా ఉంటాము. కంపల్సరీ కావున మీరు వచ్చేసి దయచేసి చికెన్ ఎగ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే పౌల్ట్రీ రైతు రంగాన్ని కూడా మీరు కాపాడగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాలలో, గూడాలలో, తండాలలో, మారుమూల ప్రాంతానికి వెళ్లి ఆర్ఎంపీలుగా వైద్యం అందించి వారికి ఆరోగ్య సలహాలు ఇస్తున్న మమ్ములను ఐఎంఏ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వారు ఆర్ఎంపీలో వైద్యం చేయొద్దని అనడం విడ్డూరంగా ఉందని సుశ్రిత గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని అద్దంకి బైపాస్ రోడ్డులో ఉన్న సుశ్రిత గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని అద్దంకి బైపాస్ రోడ్లో ఉన్న సుచిత్ర గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో, గూడాలలో, తండాలలో, మారుమూల ప్రాంతానికి వెళ్లి ఆర్ఎంపీలుగా వైద్యం అందిస్తాం, వారికి ఆరోగ్య సలహాలు అందిస్తాం. అలాంటి మమ్మల్ని ఐఎంఏ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వారు ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాసేవ చేయడంలో ముందుంటామని, ఎంతోమంది ప్రాణాలను కాపాడేమని, భవిష్యత్తులో కాపాడతామని, రాత్రనక పగలనక వారు చికిత్స మేరకు ఎప్పుడంటే అప్పుడు వారి గడపని తడతాం. అలాంటి మమ్మల్ని వైద్యం చేయదనడం వారికి సమంజసం కాదన్నారు. 428 జీవో కొనసాగించి గత ప్రభుత్వాలు ఆర్ఎంపీలుగా శిక్షణ ఇచ్చారని, ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమంతారావు, బ్రహ్మచారి, లింగరాజ్ గౌడ్, నసీరుద్దీన్, యాదగిరి, మునీర్ నరసింహ ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. కొత్త వచ్చి మా మీద ఏదో మేము 50 సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నాం. మేము పుట్టించిన వల్లే ఇవాళ జూనియర్ డాక్టర్లు చాలామంది అయ్యారు. అంతేకాకుండా ఈ రోజుల్లో మాత్రం ఒక డాక్టర్గా తయారు కావాలంటే, డాక్టర్ కావాలంటే మీకు మీ మీద ఎంత పెట్టుబడి గవర్నమెంట్ పెడుతుంది. అది మీరు చదువుకొని గవర్నమెంట్ ద్వారా చేసి మళ్ళీ వచ్చి మీరు ప్రజాసేవ ఉద్ధరిస్తారంటే ప్రజాసేవ చేయకుండా ప్రజలను పీడించుకోవడానికి తయారవుతున్నారు. ఇప్పుడు మన నల్గొండ హాస్పిటల్లో మాత్రం సగం మంది డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని ఆ హాస్పిటల్లో సరి అయిన వైద్యం అందియకుండా సరిగా ఇక్కడ ఉండటం చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మాత్రం మంచిది కాదు. అంతేకాదు ఏ డాక్టర్ అయినా కానీ వీళ్ళు మా మీద ఒక చట్టం అనేది దిరాడు. ఏం తప్పు చేస్తున్నామంటే ఎవరు చేర్పించారు ఆ తప్పు? ఫస్ట్ మీరే మాకు నేర్పేటప్పుడు తప్పులు చెప్పారు. ప్రతి పని నేర్పింది మీ వంతు, ప్రతి సమస్య చేసింది మీ వంతు. మాకు నేర్పడం మాకు సరి అయిన జీతాలు ఇవ్వకుండా మీరు హెల్త్ ఎడ్యుకేషన్ డాక్టర్స్ని పెట్టుకుంటారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఇలా యాజ్ ఇట్ ఈస్గా మీరు రాకపోతుంది బయటికి. మీరు అనవసరమైన పిల్లలను పెట్టుకొని 10th 8th చదివిన వాళ్ళని పెట్టుకొని మీరు ఏదో జీతాలు తప్పించుకుంటా వాళ్ళని నేర్పి వాళ్ళని మరి పని నేర్చుకున్నాడు ఎడిపోతాడు. మీరు నేర్పిన పని మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నారు, ఆ పని బయట చేసుకుంటారు. దానివల్ల వాళ్ళు సంపాదించుకుంటారు. ఇది మాత్రం అసలైన తప్పు మీదే. ఇక మేము వేరే తప్పులు ఏమైనా చేస్తున్నాం అంటే మీరు సూచించిన తప్పులకే మేము చేస్తున్నాం. ఒకరి మీద మీరు మమ్మల్ని భయప్రాంతం చేసి కరెక్ట్ కాదని దానికి సాంఘీభావం మన ఎమ్మెల్సీ కోదండరామ్ గారు తెలిపినందుకు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మా వేదిక తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్లస్ దానికి వచ్చిన జన విజ్ఞాన వేదిక గోవిందరెడ్డి గారు, రమేష్ గారు, వారు కూడా మంచిగా మాట్లాడారు. వారికి కూడా మా సంఘం తరఫున అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలను మేము ఎప్పుడైనా కూడా అభినందిస్తాం. మంచి పని చేసిన వాళ్ళకి మాకు ఎవరు వ్యతిరేకం కాదు. ఏ సంఘమైనా ఆర్ఎంపీ శ్రేయస్ కొరకు పోరాడుతుంది. దానికి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఐఎంఏ డాక్టర్లు ఒక ప్రొఫెసర్ పట్టుకొని ఇట్లా మాట్లాడి దిష్టిముందాలు చేయడానికి మేము మా సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తామని తెలియజేస్తూ మా సమస్యల్ని తప్పకుండా సాధించుకుంటామని నమ్మకం అవకాశం ఇచ్చిన మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలవు.
సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా గ్రామీణ వైద్యుల అందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యులందరి తరఫున కోదండరామ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మొన్న 18వ తారీఖు రోజు గవర్నమెంట్ నుండి ఎమ్మెల్సీ అయి ఉండి కూడా, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారు గ్రామీణ వైద్యుల సమావేశానికి చేసి వారికి మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడడం కాదు. వాస్తవికంగా గ్రామ స్థాయిలో, మురికివాడల్లో, తండాలలో, గూడెలలో కూడా ఏ ఐఎంఏ డాక్టర్ కూడా పోయి వైద్యం చేస్తలేడు. పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నారు 24 hours. గవర్నమెంట్ నుంచి ఎలాంటి పారితోషికం లేకుండా, ఎలాంటి చిత్తపత్యాలు అడగకుండా వారు స్వయం ఉపాధి కల్పించుకొని ప్రభుత్వం మీద ఆధారపడకుండా వారు వైద్యం చేస్తూ 24 గంటలు పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. అది కూడా ప్రాథమిక వైద్యం మాత్రమే, వారితో కానటువంటిది కూడా మొత్తం ఐఎంఏ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నాయో హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, మాత్రం కానటువంటి అన్నీ కూడా పంపిస్తున్నారు. దాని విషయంలో కోదండరామ్ గారు మొన్న జరిగిన గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభలో చెప్పింది ఏంటంటే, వీరు ఎప్పటి నుంచో సర్వీస్ ఇస్తున్నారు. వారికి మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఒక జీవో ఇచ్చారు. దాదాపు 1000 hours 9 months ట్రైనింగ్ ఇచ్చారు. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3. దాంట్లో ప్రాథమిక వైద్యం ఏ దశలో చేయాలి, ఎంతవరకు ఉండాలి, అన్నీ చేసి లక్షలు వచ్చినట్టు ప్రాథమిక వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలు నకిలీ డాక్టర్స్ ఏ విధంగా అయింది. 1000 hours ట్రైనింగ్ ఇచ్చింది మీరు కాదా? గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేసింది మేము కాదా? మరి అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు ట్రైనింగ్ సెంటర్స్ ఓపెన్ చేసేసారు. అది తప్ప మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్మూలిస్తున్నారు? ఎందుకు ఇది చేయొద్దని అంటున్నారు? అదే ఐఎంఏ డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇది చెల్లదు అని చెప్పేసి కనుక మేమంటే అది కరెక్ట్ అవుతుందా? ఈ సమాజానికి ఐఎంఏ డాక్టర్స్ అవసరం. ప్రాథమిక వైద్యం అందించే దశలో గ్రామీణ వైద్యులు కూడా అవసరమే. ఎక్కడ మేము ఐఎంఏ డాక్టర్స్ని తప్పుపట్టలే. ఇప్పటికీ కూడా మమ్మల్ని మా గురువులుగానే భావిస్తున్న వాళ్ళను, ఎందుకంటే మాకు ట్రైనింగ్ ఇచ్చింది కూడా వాళ్ళే. ప్రాథమిక దశలో మేము మాతో కానీ ఎప్పుడైతే వైద్యం ఉంటుందో అలాంటిది మాత్రమే మీ హాస్పిటల్స్కి పంపిస్తున్నాం. అట్లా కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. పోనీ మీరేమైనా 24 hours సర్వీస్ ఇస్తారా అంటే అది ఇవ్వరు. గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఉంటారా అందుబాటులో అంటే అది ఉండదు. మీరు ప్రాథమిక వైద్యం చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు వైద్యం చేయొద్దు అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక జీవో పాస్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. ఆ జీవో ప్రకారం గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ కూడా మేము ట్రైనింగ్ చేసినాం. అది తప్పు పట్టినప్పుడు మీరు చదివిన ఎంబీబీఎస్ కూడా తప్పే. మాకు ఎగ్జామ్ పెట్టి సర్టిఫికెట్ ఇస్తా అంటే అదే మన ఎంబీబీఎస్ కాదు. కమ్యూనిటీ పారామెడిక్స్ కోర్స్ అనేది వన్ ఆఫ్ ద ఏఎన్ఎం, జిఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్ అలాంటి కోర్సు మాత్రమే. దిస్ ఇస్ నాట్ ఏ డాక్టర్ సర్టిఫికెట్. మేము కూడా డాక్టర్ని ఎక్కడ పెట్టుకోవట్లేదు. 1 or 2% తప్పు చేస్తున్నారు. అది ఐఎంఏ వైద్యులలో జరుగుతుంది, ఆర్ఎంపీలలో జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే మనం కరోనా టైంలో చూసినాం, అంతకుముందు కూడా చూసినాం. మీరు ఐసీయూలలో పెట్టేసి ₹1,00,000 కానీ 2 కోట్ల రూపాయలు చచ్చిపోయిన శవానికి మీరు వైద్యం చేసింది అది తప్ప. వైద్యం కరెక్ట్ కాదా? మీరు చదివింది తప్ప, అది మీరు చదివిన చదువు తప్ప. అలాంటిది మరి మేము చదివిన వైద్యం ఎట్లా తప్ప అవుతుంది? మేము చదువుకున్న పుస్తకాలు ఎట్లా తప్ప అవుతాయి? మాకు చదువు చెప్పిన డాక్టర్స్ తప్ప. అది కరెక్ట్ విధానం కాదు. ఎక్కడైనా సరే వైద్యం చేసే క్రమంలో తప్పులు సమంజసం జరుగుతుంటే సాధారణంగా జరుగుతాయి. అది ఎప్పుడు భూతత్వంలో పెట్టి చూడొద్దు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం. హుజూర్ నగర్ మట్టంపల్లిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు ₹2,30,000 విలువ గల బంగారాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు సిఐ చరమంద రాజు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ చరమందరాజు మాట్లాడుతూ హుజూర్ నగర్ మట్టంపల్లిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి సుమారు ₹2,30,000 విలువ కలిగిన బంగారాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. మట్టంపల్లి ఎస్ఐ బాబు సమక్షంలో నిందితులని రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. జనవరి 20వ తారీఖున మట్టంపల్లి మండలం సుల్తానూర్పు తండా దగ్గర పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లి బంగారం దొంగలించడంతో పాటు హుజూర్ నగర్లో దద్దన్నల చెరువులో కూడా ఒక ఇంట్లో బంగారం తొలగించినట్లు తెలిసిందన్నారు.
2 నేరాలకు సంబంధించిన 4 తులాల 4 గ్రాముల 30 మిల్లీగ్రాముల బంగారం సంబంధించినటువంటి వస్తువులు కూడా రికవరీ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందులో ఒక పుస్తెలతాడు, చెవి కమ్మలు, 2 రింగులు, ఒక లాకెట్ వీటిని రికవరీ చేసి చేయడం జరిగిందని, సుమారుగా వీటి విలువ 2,30,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ కూడా వేసవికాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానితులు ఎవరు కనిపించినా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎటైనా దూర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే చుట్టుపక్కన ఇళ్ల వారికి సంబంధిత పోలీస్ స్టేషన్కి తెలపాలని ప్రజలకు సూచించారు. నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్ పట్టణము మరియు మఠంపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనాల్ని ఛేదించిన విషయం గురించే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా హుజూర్నగర్లోని దద్నాల చెరువు వద్ద ఒక దొంగతనం చేసిన దాంట్లోనూ, అదేవిధంగా 25 తారీఖు జనవరి ఆ రోజు మఠంపల్లి మండలం సుల్తాన్పూర్ తండా దగ్గర పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లను పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి నేరం చేసిన దాని గురించి వాళ్ళని వెతకగా ఈరోజు వాళ్ళు మాకు మార్నింగ్ వస్తూ ఉండగా వాళ్ళని పట్టుబడి చేసినాం. పట్టుబడి చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 2 నేరాలకు సంబంధించి 4 తులాల 4 గ్రాముల 300 మిల్లీగ్రాములకు సంబంధించినటువంటి వస్తువుని కూడా రికవర్ చేయడం జరిగింది. అదొక పుస్తెల తాడు మరియు చెవి కమ్మలు, 2 రింగులు మరియు ఒక లాకెట్. వీటిని పట్టుబడి చేసేసి వీటి విలువ సుమారు 2,30,000 వరకు వీటి విలువ ఉంటుంది. ఆ నేరస్తులను కూడా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. వీళ్ళ గత చరిత్ర చూసుకున్నట్లయితే కోదాడ టౌను, అనంతగిరి మరియు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి జైలుకు పోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఎండాకాలం వస్తుంది మరియు పెళ్ళిళ్ళు ఇట్లా వస్తున్నాయి కాబట్టి అందరు ప్రజలకు కూడా మేము చేసే ముఖ్య సూచనలు ఏమంటే, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసేటప్పుడు మీరు మీ పక్కింటి వాళ్ళకు చెప్పి వెళ్ళాలి. ఇది ఒక గంట సేపు వెళ్ళినా కూడా అఫెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మేము గతంలో కూడా మన రీసెంట్గా మీరు చూసే సంక్రాంతి ముంగల ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆటో పెట్టి సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా సూర్యాపేటకు చెందిన వ్యాపారవేత్తలు తప్సి గాంధీ, బజ్జూరి దయాకర్లు నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా సూర్యాపేటకు చెందిన వ్యాపారవేత్తలు తప్సి గాంధీ, బజ్జూరి దయాకర్లు నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బొమ్మడి అశోక్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి పేరూరు అశోక్, కోశాధికారి చెల్లా లక్ష్మీకాంత్, మాజీ అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు, మాజీ ప్రధాన కార్యదర్శి బండారు రాజా, కోదాడ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లావూరి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ 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 సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు. ఏళ్ల నాటి కళతో టీచర్ ఉద్యోగం సంపాదించిన మహిళను సన్మానించిన గుండాల మండలం సుద్దల గ్రామస్తులు. నాంపల్లి ప్రెస్ క్లబ్ డైరీని ఆవిష్కరించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పూల రవీందర్ను గెలిపించాలని పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు. తెలంగాణ స్టేట్ వారియర్ కప్ ఛాంపియన్షిప్ ని ప్రారంభించిన డివైఎస్ఓ నర్సిరెడ్డి. సూర్యాపేటలో ఘనంగా సంత్ నిరంకారి వ్యవస్థాపకులు సద్గురు బాబా హరిదేవ్ సింగ్ మహారాజ్ 66వ జయంతి వేడుకలు. ఆలేరులో ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా ఎగబడ్డ చికెన్ ప్రియులు.
ఆర్ఎంపీ వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో వైద్యం చేయొద్దనడం సమంజసం కాదన్న ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరాజు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులో తీసుకున్న మట్టంపల్లి పోలీసులు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులుగా తప్సీ గాంధీ, బజ్జూరి దయాకర్లు నియామకం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.